ఇప్పటికి ఒక రిలీజ్ కాని సినిమా కానీ నువ్వు చేసిన ఫస్ట్ సినిమా ఇప్పటికి ఉందా? నాది ఫస్ట్ అంటే చాలా ఫస్ట్ సినిమా. అప్పుడప్పుడే నేను ఈ హ్మ్. మూవీ ఫీల్డ్‌లోకి హ్మ్. ఎంటర్ అయ్యాననమాట. అబ్బాస్ గారితోటి చేశాను. అవును. రిలీజ్ అలా అయిందా? జరిగింది ఒక రోజు అనేసి. జరిగిందా? రిలీజ్ అయిందా? అది రిలీజ్ కాలేదు. హ్మ్. దట్ వాస్ మై ఫస్ట్ మూవీ. సమ్ పర్సనల్ ఇష్యూస్ వల్ల అది రిలీజ్ కాలేదు. ఓకే. దాని తర్వాత నేను చేసిన సెకండ్ మూవీ వచ్చేసి 'రామ్‌లీల' తెలుగులోది. అవును. దాంట్లో నందిని గారు హీరోయిన్ అన్నమాట. అవును. సో, ఆ ఆ హ్మ్. మూవీ వచ్చేసి ఫస్ట్ స్క్రీన్ మీదకొచ్చింది. ఓకే. స్క్రీన్ మీదకొచ్చిన ఫస్ట్ మూవీ అంటే అదే. అది. అండ్ యాడ్స్ కూడా గట్టిగా చేసినావు. యాడ్స్ చాలా చేశా. యెస్. ఒక యాడ్స్ 25 వరకు యాడ్ షూట్స్ ఇలాంటివి చేశా. యెస్. ఇవన్నీ టైం ఎక్కడ దొరుకుతుంది నాకు జనరల్ అడుగుతున్నా. అంటే మనిషికి ఉండేది 24 అవర్సే కదా! నీకేమన్నా 48 అవర్స్ ఉన్నాయా? ఓహ్! మా వాళ్ళకి కూడా ఇవన్నీ చేయడానికి టైం ఎక్కడ దొరుకుతుంది? అలా అని హ్మ్. ఏం లేదన్నయ్య. హ్మ్. స్టడీస్ అంటే మా టీచర్స్ చాలా హెల్ప్ చేస్తారనమాట. నేను ఇది ఇప్పటిదాకా ఇది స్కూల్‌లో ఇది అడగాలి. ఇప్పటిదాకా చెప్పింది ఆఫ్ కెమెరాలో. ఈ ఇయర్ స్కూల్‌కి 10థ్ క్లాస్‌కి ఎన్ని డేస్ ఎళ్ళినావు కాలేజ్‌కి? స్కూల్‌కి? తిప్పి తిప్పి కొడితే ఒక 1 మంత్ కూడా సరిగ్గా ఎళ్ళుండనన్నయ్య. అది కానీ మంచిగా చదువుతది. క్లవర్ స్టూడెంట్. నేను అడిగిన పద్మ టీచర్‌ని అడిగిన కదా! ఏది? అరే అడిగిన బానే చదువుతావు అన్నావు కదమ్మా! మా పద్మ అని ఎవరు టీచర్ లేరు మా దాంట్లో. మమతా టీచర్‌ని అడిగిన. మమత అని కూడా ఎవరు అవునులే. లేరు. స్వీటీ టీచర్‌ని అడిగిన. సీడీయా? ఆ! ఎవరు లేరన్నయ్య. శ్రీనివాస్ సార్ వీళ్ళందరూ. మాకు సార్స్ ఎవరు లేరన్నయ్య. అందరు టీచర్‌లేనా? సంథింగ్ ఏదో టీచర్‌ని అడిగిన నువ్వు బాగా చదువుతావు అని చెప్పేసి అన్నారే. సీరియస్‌లీ? చదవడం అంటే వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ఆ! మంచిగా స్కోర్ చేస్తున్నాను నేను ఎగ్జామ్స్‌లలో. ఓకే. అంటే లైక్ నేను హ్మ్. ఒకవేళ షూట్స్‌కి ఎటైనా ఎళ్లి నాకు హ్మ్. టైం దొరకకపోతే ఎళ్ళినప్పుడు వాళ్ళు హ్మ్. మళ్ళీ క్లాసెస్ తీసుకుంటారనమాట. ఓకే. వాళ్ళు ఫ్రీ ఉన్నప్పుడు హ్మ్. పిలిచి నేను ఏదైతే వినలేదో బుక్స్ అవి కూడా వాళ్ళ క్లాసెస్ ఫ్రెండ్స్ అంటే మీ ఫ్రెండ్స్ వ సపోర్ట్ నా సపోర్ట్ సగం బుక్స్ అన్ని నా ఫ్రెండ్సే రాస్తారు. వాళ్ళకేమన్నా ఇస్తావా? లైక్ ఏమన్నా ప్రేమనిస్తావా? ప్రేమను పంచుతావా? నా ప్రేమని చాలు. నాకు చెప్పింది మీ ఫ్రెండ్స్ పాపం అని సగం రికార్డ్స్ అన్ని ఆ పిల్లని రాసిందంట ఒక అమ్మాయి. లేదు లేదు. సగం రికార్డ్స్ అని కాదు. ఆ! నేను అప్పుడప్పుడు షూట్‌లో గ్యాప్ ఉంటే రాసుకుంటాను. హ్మ్. కానీ నేను మిస్ అయినవి చాలా ఎక్కువ వర్క్ ఉందంటే మా అన్నయ్య ఇంకా మా ఫ్రెండ్స్ అయితే రాసిచ్చేస్తారు. అమ్మా! అన్నయ్యని ఫోటో ఒక్కసారి చూపియమ్మా. ఆ అన్నయ్య ఎక్కడున్నాడో చెప్పమ్మా. నిజ నిజంగా నాకు కూడా అలాంటి అన్నయ్య దొరకాలండి. అన్నయ్య పేరేంటి? శివకుమార్ రెడ్డి. శివకుమార్ రెడ్డి అన్న. నా లైఫ్‌లో కూడా నువ్వు కూడా నాకు అన్నయ్యగా ఉండాలి. యెస్. ఇవన్నీ ఓకేరా. ఇవన్నీ చేస్తున్నావు అంత ఓకే. ఈ కాంపిటీషన్స్, ర్యాంప్ వాక్స్, ఈ క్రోన్స్ ఏమంట ఆహ్, ఇవి కూడా సెపరేట్ మోడలింగ్ ఇది సెక్టార్ వేరు. దీని గురించి ఎలా? మోడలింగ్ వచ్చేసి హ్మ్. నేను 2015 ఐ గెస్ నేను ఫస్ట్ నార్మల్‌గా స్టార్ట్ చేశాననమాట. 2015లో. 15, 14 గ్యాప్‌లో అప్పుడు ఫిఫ్త్ క్లాసా? అనుకోవచ్చు. ఫోర్త్ క్లాస్ అనుకుంటా. అయితే అక్కడ స్టార్ట్ ఓకే. ఓహ్! చేసినప్పుడు ఓహ్! చాలా లైక్ మన హైదరాబాద్‌లో హ్మ్. అప్పట్లో ఈవెంట్స్ అయ్యేటివి కదా! అవును. అక్కడ చేశాను. హ్మ్. శరత్ సాగర్ మామయ్య అనేసి హ్మ్. ఆయన ఇలా పెడతా ఉంటారనమాట ర్యాంప్స్. ర్యాంప్ వాక్స్. హ్మ్. సో, ఇవి స్టార్ట్ చేసేప్పుడు హ్మ్. ఒక షో స్టాపర్‌గా హ్మ్. అది మొత్తం తర్వాత స్టార్ట్ అయింది. అంతకుముందు లైక్ హ్మ్. నార్మల్‌గా చేసేదాన్నే కానీ ఎక్కువ హ్మ్. ఏమంటారు నాకెక్కువ ఎక్స్‌పీరియన్స్ లేనందువల్ల అరే! లేకపోతే ప్లీజ్ మా నువ్వు 15 ఇయర్స్‌కే నువ్వు అన్ని అవార్డ్స్ తీసుకున్నావు. ఎక్స్‌పీరియన్స్ లేదు అన్నప్పుడు నువ్వు ఏజ్ వచ్చేసి అట్‌లీస్ట్ ఒక 8 ఇయర్స్ ఉంటది. అప్పుడు ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుందన్న? అప్పుడు నేను డోరేమోన్ చూసుకుంట ఇంట్లో ఉంటుండేనన్న. ఆహ్, అక్కడ లైక్ హ్మ్. నార్మల్‌గా హ్మ్. ఎక్కడికెళ్ళినా నేను డిసప్పాయింట్ అయిపోయేదాన్ని. హ్మ్. నాకు అంటే నాదేమన్నా తప్పా? హ్మ్. లేకపోతే ఏమైందో తెలీదు కాబట్టి నేను హ్మ్. ఎక్కువ చేయలేదనమాట. హ్మ్. సో, దాని తర్వాత ఆహ్, ఒక షో చేశాననమాట 'మంకీ బీస్' వాళ్ళది. హుహు. ఆ! దాంట్లో నాది ఫస్ట్ వచ్చింది. అది అండ్ అది ఫస్ట్ చూపిస్తా గెలిచా. ఆ ట్రోఫీ. ఆ! చెప్పు. యాహ్! అయితే అది స్టార్టింగ్ అనమాట. నేను ఈ మోడలింగ్ ఫీల్డ్‌లో గెలవడం అనేది. హ్మ్. దాని తర్వాత శరత్ సాగర్ మామయ్య నన్ను హ్మ్. ఇంకా సపోర్ట్ చేశారు. ఏవైనా ఈవెంట్స్ ఉంటే షో హ్మ్. స్టాపర్‌లాగా పిలిచారు. నరేష్ ఫ్రెండ్లీ ఈవెంట్స్ ఆయనెవరు అనేసి షో స్టాపర్ ఎవరు? షో స్టాపర్ అంటే ఆ! ఒక షోలో ఒక ర్యాంప్ వాక్ అయితుంటే అప్పటికి నేను ఇంకా చిన్నదాన్నే గదా! ఆ! సో, ఇప్పటికి గూడా. పెద్దవాళ్ళు
అంటే ఇంకా చిన్నదాన్ని ఓకే. కదా! సో, ఆ! అప్పుడు ఓహ్! పెద్ద వాళ్ళది అయితుంటే షో స్టాపర్ అన్నమాట. ఒక సెపరేట్ ర్యాంప్ ఉంటది షో ఓ స్టాపర్ కోసం. ఓకే. అలా చేయించేవాళ్ళు. అండ్ హ్మ్. ఫ్రెండ్లీ ఈవెంట్స్ అనేసి నరేష్ అన్న హ్మ్. ఆయన గూడా సపోర్ట్ చేశారన్నమాట ఇలా. ఓకే. దాని తర్వాత 2018లో హ్మ్. కాలికట్‌లో నేను నా ఫస్ట్ ఏ ర్యాంప్ వాక్ చేశా. ఎక్కడ? కాలికట్, కేరళ. కేరళ. ఓకే. ఆహా! ఆ! అక్కడ నాది ఫస్ట్ ర్యాంప్ వాక్ చేశానన్నమాట. జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ వాళ్ళది. ఓకే. సో, అక్కడ నాది ఫస్ట్ క్రౌన్. ఓకే. ఫస్ట్ క్రౌన్ గెలిచిన తర్వాత అక్కడి నుంచి హ్మ్. నాకు థాయిలాండ్‌కి పంపించారన్నమాట. సో, థాయిలాండ్‌లో వచ్చేసి అక్కడ మన ఇండియాని రిప్రజెంట్ చేస్తే హ్మ్. అక్కడ ఒక క్రౌన్ వచ్చిందన్నమాట. ఓహో! దాని తర్వాత నేను మళ్ళీ వైరస్ ఫిల్మ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ వాళ్ళ దాంట్లో చేశాను. ఓకే. దాంట్లో ఒక క్రౌన్ వచ్చింది. దాని తర్వాత మిస్ ఇండియా యూనివర్స్ 2022 హ్మ్. ఐ గెస్. యాహ్! హ్మ్. మిస్ ప్రీటీన్ ఇండియా యూనివర్స్ అన్నమాట. దాంట్లో ఒక క్రౌన్ వచ్చింది. హ్మ్. కాదు ఇవన్నీ ఎక్కడ టైం దొరుకుతుంది అని మళ్ళీ క్వెషన్ అదే అడుగుతున్నా. ఎక్కడ టైం దొరుకుతుంది? ఎలా మోడలింగ్ అని, తర్వాత స్టడీస్ అని. ఇష్టంతో చేసుకుంటున్నా కదండీ! అన్నీ మేనేజ్ అయిపోతాయి. అబ్బాయిలు చూడండిరా రేయ్! చదువుకోవడం కూడా కాదురా. చదవడానికి చదివట్లేమురా. పాప చూడరా అన్ని కొట్టేస్తుంది. మనం ఇప్పటికీ ఇక్కడే ఉన్నాంరా అరేయ్! టీవీలలో చూసుకుంటా. సర్లే కానీ. సారీ నాన్న. మమ్మల్ని మేము మోటివేషన్ చేసుకుంటున్నాం. యెస్. బట్ టు బి హానెస్ట్‌లీ ఇవి చేయడం ఒక ఎత్తు. ఇవన్నీ చేయడం ఒక ఎత్తు. అండ్ కమింగ్ టు నువ్వు ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి దాని గురించి చేయడం. నీకొచ్చే రెమ్యునరేషన్ ఏదైతే ఉందో దానికోసం ఖర్చు పెట్టడం. నిజంగా సెల్యూట్ చేయాలి. అసలు దీని గురించి ఒక్కసారి చెప్పు. సో, నేననేది ఒక ట్రస్ట్ స్టార్ట్ చేశాననమాట 2018లో. వాట్ ఈస్ దట్? అప్పుడు నీ ఏజ్ ఎంత? నిజంగా? నిజంగా చెప్పు. 2018 అన్నప్పుడు. 12 ఐ గెస్. 12, 11, 10, 12 ఏజ్. 12 సంథింగ్. 11, 12 ఏజ్‌లో ట్రస్ట్ స్టార్ట్ చేశాననమాట. హ్మ్. వాక్ విత్ అస్ అనేసి. హ్మ్. ఆ ట్రస్ట్ వచ్చేసి దాంట్లో నేను చాలా ఇప్పటిదాకా హ్మ్. ఒక 5 మెంబర్స్ అమ్మాయిలని చదివిపిస్తున్నాను నేను. వాళ్ళ మొత్తం యాన్యువల్ ఫీజ్ కట్టేసి. వింటున్నారా? హ్మ్. వాళ్ళది మొత్తం యాన్యువల్ ఫీజ్ కట్టి 5 మెంబర్స్ అమ్మాయిలని చదివిపిచ్చాను. హ్మ్. వాళ్ళిప్పుడే 10th కంప్లీట్ చేసుకున్నారు ఐ గెస్. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సేమ్ నీలాగానే. ఆ! 10th. హ్మ్. వాళ్ళది యాన్యువల్ ఫీజ్ కట్టి వాళ్ళని చదివిపిచ్చాను. అండ్ ఒక అక్కయ్యకి డిగ్రీ తన ఫీజ్ కట్టి డిగ్రీ ఇదయిపోయింది. దాని తర్వాత వచ్చేసి కేరళ ఫ్లడ్స్ వచ్చాయి గదా! సో, కేరళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మేము మొత్తం మనీ కలెక్ట్ చేసేసాం. ఆ ఏజ్‌లో నువ్వు ఎంత చిన్న పిల్లవో తెలుసా అందరిలోకి. ఆ పిక్ నేను చూసాను. కేరళ ఫ్లడ్స్